సో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే మరీ ప్రాణం మాకు. ప్రాణం ఎందుకు ఎందుకు ప్రాణం అంటే అంటే మంచి పనులు చేస్తారు కాబట్టి చెడు పనులు చేయరు కాబట్టి. సో ఆయన ఒక సినిమా హీరో, రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో, ఏదో చేద్దామని వచ్చారు ప్రజలకి సినిమాల నుంచి. వచ్చినందుకు ప్రజలకు మంచి జరుగుతుంది. జరుగుతుంది. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పొద్దున వచ్చారు, బాగా ఫాలో అవుతున్నారు అయితే ఆయన్ని. ఈ రోజు పొద్దున వచ్చిన విషయం కూడా మీకు ఎలా తెలిసింది? వార్తల్లో చూసాను ఇందాక. నేనంటే మీడియా కాబట్టి మాకు తెలిసింది. వార్తల్లో చెప్పారు. పుష్పరాలు వస్తున్నాయి కదా, పుష్పరాలు వస్తున్నాయి కదా, అవునులే, అక్కడ అన్ని వెళ్ళారు పోతున్నా ఫోటోలు తీశారు. సో ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది ఆయన పని? చంద్రబాబు గారు ఇచ్చేవాడా. అది కరెక్టే. నేను నా ప్రశ్న పవన్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది? మంచి పని అనిపిస్తుందండి. ప్రజలకి న్యాయం జరుగుతుందా? జరుగుతుంది. ఆ పదవికి ఆయన న్యాయం చేస్తున్నారు? ఏమండి నేను ఒక మాట చెప్పనా? చెప్పాబే. పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవడో అన్నం తినేవాళ్ళు ఎవడో గడ్డి తినేవాళ్ళు మాట్లాడతారు నా ఉద్దేశం. అంతే. మంచి పనులు చేస్తారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు? ఉండొచ్చు, మళ్ళా టర్న్ కూడా రావచ్చు. అంటే తమిళనాడులో విజయ్ గారు గెలిచాక చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి గెలవాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు ఆమె. రోజా గారు రోజైతే పని ఉందిలే మనకి. సరే సింగిల్ గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా గెలుస్తాడు. ఆయన గెలుస్తారు. ప్రజల మనిషి. ప్రజల మనిషిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు వ్యక్తిగతంగా? మనిషి ఏం చెప్తారు? తిడతారు. ఆయన జీవితం గురించి మాట్లాడారు. గొడవలు నాని, అంబటి రాంబాబు గారు, రాంబాబు అందరు తిట్టారు. ఏమైపోయాడు? అలాగే పోతారు, తిట్టినోళ్ళు ఇలాగా ఉంటారు. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పెద్ద అభిప్రాయం అండి. పవన్ కళ్యాణ్ అంటే మాకు బాగా అభిమానం. ఓకే.